మేడం ఈరోజు ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేసిన తర్వాత కొన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఫేవర్గా వచ్చినాయి, కొన్ని కూటమికి ఫేవర్గా వచ్చినాయి. ఫేవర్గా వచ్చినట్లు ప్రధానంగా మాట్లాడుకుంటే 56% మహిళా ఓటింగ్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికే పడింది అని చెప్పి ఆరామస్థాన్ అనే ఒక సంస్థ చెప్తా ఉన్న పరిస్థితి. నిజంగా ఇది జరిగే అవకాశం ఉందా? ఏంటి అసలు ఒక మహిళకి ఎలా చూస్తారు దీన్ని? ముందు మహిళ అన్యాయం ఎక్కడ చేశాడు అంటే ఆంధ్రప్రదేశ్ మహిళలకే అన్యాయం ఎక్కువ చేశాడు. పూర్తిగా మద్యపాన నిషేధం చేయకుండా మీ ముందుకు ఓటు అడగటానికి రాను అన్నాడు. అదేవిధంగా అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానన్నాడు. అమ్మఒడి ఇచ్చాడా? ఒకరికి ఇచ్చాడు. అది కూడా కరెంటు బిల్లు పెరిగినా లేదు. ఇంకొకటి మీకు ఏదన్నా వెల్ఫేర్ స్కీమ్స్ వర్తించడానికి మీకు చాలా కరెంటు బిల్లులు తక్కువ రావాలి, మీరు దీపం వెలుగులో బతకాలని చెప్పేసి ఎన్నో కండిషన్లు పెట్టి ఇట్లా చేసిన ముఖ్యమంత్రి మరి ప్రతి ఒక్కటి ఇవాళ మహిళలు ఎక్కువగా బలవుతున్న రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. మరి అంగన్వాడీ మహిళలకు ఎంత అన్యాయం చేశావు? మరి ఇంత క్రితం రోజుల్లో మరి ఉద్యోగులు ఏ విధంగా అయితే ఉన్నారు, వాళ్ళు ఏ రకంగా ఎలక్షన్కి హాజరయ్యారు, ఇవాళ ఏ రకంగా ఎలక్షన్కి హాజరవుతున్నారో చూస్తున్నారు. ఇప్పుడు నన్ను అడిగితే జగన్మోహన్ రెడ్డిని ముందుగా ఓడించడానికి కంకణం కట్టుకుంది ఎవరంటే ఆంధ్రప్రదేశ్ మహిళలు. మహిళ ఇంటిని ఎట్లా చక్కదిద్దుకుంటుందో రాష్ట్రాన్ని కూడా చక్కదిద్దుకోవాలని చెప్పి కంకణం కట్టి, అదేవిధంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అయితే అన్యాయాలు చేశారో ప్రతి ఒక్క మహిళ వెలుగెత్తి చాటుతా ఇప్పుడు జరిగినట్టుగా క్యాంపెయిన్లో మహిళలు ఎక్కువగా ఇచ్చేసిన ఎలక్షన్ ఎక్కడా లేదు. మరి ఆ భారతదేశంలోనే ఈ ఎలక్షన్ ఎక్కువ శాతం మన ఆంధ్ర రాష్ట్రంలో పోలైందంటేనే దాన్ని బట్టి అర్థమవుతుంది ఈ ప్రభుత్వ వ్యతిరేకత ఉందని చెప్పి అవుతుంది. ఇప్పుడు 20 ఎగ్జిట్ పోల్స్ వస్తే దానిలో 1-2 ఈ ఆరామస్థాన్ అనేవాడు మరి జగన్మోహన్ రెడ్డికి తొత్తుగా ఉండి ఆయనతో ఫోటోలు దిగి మరి ఇప్పుడు టీడీపీలో సీట్ ఆశించి ఆ సీటు రాక వ్యతిరేకంగా చెబుతున్నారు. చెప్తే చెప్పని ఎవరు ఎగ్జిట్ పోల్స్ వాళ్ళయి పూర్తిగా మరి ఎక్కడైతే కేంద్రంలో ఉన్న అమిత్ షాతో సహా నమ్మకం కలిగింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అత్యధిక మెజారిటీతో ముఖ్యమంత్రి కాబోతున్నాడు అనే సింటమ్స్ రాత్రితోటే అర్థమైపోయినాయి. ఇక మరి వాళ్ళు కింద పడ్డ పై చేయి మాదే అని చెప్పి ఏదైనా అల్లరి సృష్టించాలని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి అవాకులు చవాకులు పేలాడు. మొరిగే కుక్క కరవదనుకున్నాం, మొరిగింది కుక్క, ముందు మొరిగింది. ఆ కుక్క మొరిగే కుక్కను దాన్ని ఖండించడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో కేంద్ర సంస్థల ద్వారా మరి ఈసీ కానీ ఎవరైనా సరే ఎక్కడ తీసుకుని జాగ్రత్తలు అక్కడ తీసుకొని ఈ ప్రభుత్వాన్ని పూర్తిగా అంత నేలమట్టం చేయడానికి సిద్ధపడే ప్రజలు చేసిన తీర్పును కూడా ఈసీలు కానీ అందరూ కూడా న్యాయబద్ధంగా వ్యవహరించడానికి ఇప్పుడు పూనుకున్నారు. అంటే ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉన్నారు, రాష్ట్రంలో సైలెంట్ ఓటు జరిగింది, ఆరామిస్తాను ఇచ్చిన సర్వే కంటే ఇంకా ఎక్కువ స్థానాలు మేము గెలవబోతా ఉన్నాం అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అసలు సైలెంట్ ఓటింగ్ జరిగితే ఎవరికి పడింది అంటారు? అసలు సైలెంట్ ఓటింగ్ జరిగే అవకాశం ఉందంటారు మన రాష్ట్రంలో? సైలెంట్ ఓట్ జరిగింది ఎవరికంటే ఇంతకు ముందు రోజుల్లో ఏదైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని అనగదొక్కే పరిస్థితుల్లో తీసుకొచ్చారు. అనగదొక్కుతున్నారని చెప్పేసి మీకు భయపడి ఇవాళ ఎక్కడా కూడా సైలెంట్గా జనం అనేది ఏమి చెప్పకుండా మిమ్మల్ని ఎక్కడ అధపాతాళానికి తొక్కారో అక్కడికి తీసుకెళ్ళి ఓట్లు అనే ఇదితోటి మీ మీద గొద్దటం మొదలుపెట్టారు. మరి ఈ సైలెంట్ ఓటు జరిగింది అని అంటే మీ మీద ప్రేమతో కాదు, మీరు చేసే ఇదితోటి కాదు, మీరు ఎంత రాష్ట్రాన్ని ఎంత నాశనం చేశారో ఆఖరికి ప్రభుత్వ భవనాలను కూడా ఎట్లా తాకట్టు పెట్టాలని చెప్పేసి ప్రపంచంలో ఒక చరిత్ర సృష్టించారు. మరి రైతు బజార్లు తాకట్టు పెట్టారు. మరి అభివృద్ధి లేని ఆంధ్రప్రదేశ్ని, మరి అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఈ రకంగా మీరు తీసుకొచ్చారు. మరి దీన్ని బట్టి అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటారా? అభివృద్ధిలో ఉన్న రాష్ట్రం కావాలని చెప్పి కోరుకుంటారా? అందువల్ల సైలెంట్ ఓటు ఎక్కడం జరిగిందంటే మిమ్మల్ని సైలెంట్గా ఇంటికి పంపించడానికి మాత్రమే జరిగింది. అది గమనించి ప్రజలు కూడా మేము చెప్పే బుద్ధి చెప్పావులే, ఎక్కడో దాకేందుకు ఇక్కడ కూడా ఓటింగ్ శాతం సరిగ్గా జరగడానికి వీలు లేకుండా చేయాలని చెప్పి 1,00,000 ఓట్లని ఉద్యోగస్తుల ఓట్ల మీద సంతకాలు లేకుండా చేశాము. నిన్న కోర్టుకు వెళ్ళారు. మరి మీరు చేసిన తంతు అనమాట అది. ఆ 1,00,000 ఓట్లను ఎదుర్కొంటే కనుక మరి మెజారిటీ తగ్గించవచ్చు, మనకు సీట్లు పెంచుకోవచ్చు అని ఒక ఆలోచన చేశారు. దీన్ని కూడా మీకు హైకోర్టు గమనించి మీకు తగిన బుద్ధి చెప్పింది. మీకు ఎక్కడికక్కడ కీలేరిగి వాత పెడుతున్నారు. ఇంతకు ముందు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం మా వెంట ఉందని చెప్పేసి మీరు విర్రవీగారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇదనేది ఒక శాఖ తగులుతుందని చెప్పి వాళ్ళు గమనించి న్యాయబద్ధంగా చెయ్యాలి, రాష్ట్రాన్ని కాపాడాలనే ఒక ఆలోచనతో మీరు చేశారు. సైలెంట్ ఓటింగ్ అనేది ఎప్పుడు జరిగిందో ఇంకా 2 రోజులు. మరి 4వ తారీఖు ఈ టయానికి అసలు ఏం జరుగుద్దో మీ పరిస్థితి ఏందో, మరి తాడేపల్లి ప్యాలెస్లో ఎవరుంటారో ఎన్ని టీవీలు పగులుతాయో కూడా మేము గమనిస్తూనే ఉంటాము. బిల్డ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్. అమరావతిని అభివృద్ధి చేసే నాయకుడు చంద్రబాబు అని నమ్మిన వాళ్ళల్లో మేము ముఖ్యులమి. అదేవిధంగా ఇవాళ అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో
బాబు గారు అత్యధిక సీట్లు అత్యధిక మెజారిటీతో గెలవాలని చెప్పేసి రాజ్యశ్యామల యాగం అని ఒక యాగం చేయటం జరిగింది. ఈ ఫలితం అనేది ఇంత క్రితం రోజుల్లో బాబు గారు జైల్లో ఉన్న టైంలో బెయిల్ రాక నానా ఇబ్బందులు పడుతున్న టైంలో శతచండీ హోమం అని చెప్పేసి మేము హోమానికి ప్రారంభిస్తున్న 10 నిమిషాల్లోనే బాబు గారికి బెయిల్ రావడం జరిగింది. అదేవిధంగా మేము అమరావతి ఎప్పుడైతే ఉద్యమం స్టార్ట్ అయిందో ఆ ఉద్యమం దగ్గర నుంచి 11 కేజీలు పొంగలి ప్రతి నిత్యం 100 రోజులు నిర్విఘ్నంగా ఇక్కడ పొంగల్ చేయడం జరిగింది. అట్లా ఎక్కడైతే అమరావతిని ఎట్లయితే కాపాడిందో ఈ ప్లేస్ మహత్యం అన్నమాట. ఇట్లా ఏ పూజ చేసినా కానీ శతచండీ హోమం కానీ ఇవాళ రాజ్యశ్యామల యాగం కానీ ఇవన్నీ కూడా మేము చేసిన తర్వాత వెంటనే ఫలితాన్ని అందుకుంటున్నాము. అదే నమ్మకంతో ఈ ప్లేస్లో చేయటం జరిగింది. అదేవిధంగా అమరావతి కూడా పూర్తిగా అభివృద్ధి చెందే విధంగా తొందరగా చేసే విధంగా సంకల్పం చూడాలని చెప్పేసి కూడా మేము ఇవాళ చేయటం జరిగింది.